హలో అండి అందరికీ. ఈరోజు బోడ కాకరకాయ, అంగాకరకాయ, అడవి కాకరకాయ అంటారు కదండీ! ఇవి ఎక్కువ శాతం అడవి ప్రాంతాల్లోనే ఉంటాయి. ఈ తీగ జాతికి చెందిన మొక్కలు. ఇది చాలా చక్కగా తీగ అనేది మొత్తం అల్లేసుకుంటుంది. ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిది. వచ్చినప్పుడే తినాలి అనేసి అంటూ ఉంటారు కదా! మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవైతే సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి. 2, 3 నెలలు మాత్రమే దొరుకుతాయి. తర్వాత దొరకవు. ఇలా మనం మార్కెట్‌కెళ్ళి అడవి కాకరకాయలు కొనుక్కున్నప్పుడే ఇలా పండిపోయినవి కూడా ఒక 2, 3 తీసుకురావాలి. ఆ పండిపోయిన వాటి నుంచి ఈ సీడ్స్ అనేది సెపరేట్ చేసేసి ఒక 2, 3 రోజులు ఎండకు వదిలేయాలి. ఎండ రాకపోయినా పర్వాలేదు. గాలికి కూడా వదిలేస్తే శుభ్రంగా ఆరిపోతాయి. చూసారు కదా! ఈ విధంగా పండిపోయినవైతే తీసేసుకొని ఆ గింజలన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే గింజలన్నీ తీసి ఇలానే పక్కన పెట్టుకుంటానండి. ఈ అడవి కాకరకాయలు కొనుక్కునేటప్పుడే తెచ్చుకుంటాను నేను ఈ పండిపోయినవి కూడా. ఒక 2, 3 అందులోనే వేసేస్తా. మనం 1 కిలో తీసుకున్నామంటే ఇవి ఒక రెండో, మూడో ఎన్నో వేసుకుంటే మనకి సీడ్స్ కోసం సరిపోతాయి. చాలామంది సీడ్స్ పెడితే ఇవి రావు అనేసి అంటూ ఉంటారు. కొంతమంది దీనికి దుంపలు ఉంటాయి. అదే గడ్డలు. ఆ గడ్డలు పెడితే వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే ట్రై చేద్దామని నేను ఒకసారి ట్రై చేశాను. నేను ఇదివరకు చాలాసార్లు సీడ్స్ తీసుకొచ్చి పెట్టానండి. ఇంతకుముందు నాకెప్పుడూ రాలేదు. చూసారు కదా! మనం ఏ సీడ్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఇంత ముదురుగా ఉంటేనే వస్తాయండి. కొన్ని లేతగా ఉండేవి కూడా పండిపోయినట్లు అనిపిస్తాయి. అలాంటి సీడ్స్ అయితే అస్సలు పనికిరావు. చూసారు కదా! ఈ గింజలన్నీ తీసేసి మనం సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఒక్క కాయకి 20 నుంచి 25, 30 గింజలు కూడా వస్తాయి. మనకి అంగాకరకాయ సైజుని బట్టిచ్చి పెద్ద కాయ ఉందనుకోండి కొంచెం ఎక్కువ గింజలే వస్తాయి. చిన్నదైతే కొద్దిగా వస్తాయి. ఇలా ఈ గింజలన్నీ సపరేట్ చేసి నేను పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా! గింజలైతే చాలా ముదురుగా చాలా బాగున్నాయండి. ఇలాంటివి మనకి పెడితేనే వస్తాయి. ఎవరికైనా నాటుకోవాలని ఇలా సీడ్స్ గ్రో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా వస్తాయండి. అయితే ఒక్కసారి కూడా రావు. ఇంత ముదురుగా ఉండాలి గింజలు. చూడండి నేను ఇంకోసారి మీకు దగ్గరగా చూపిస్తున్నా. ఇంత ముదురుగా ఉంటేనే ఇలా చాలా హెల్తీగా ఉన్నాయి గింజలు కూడా. ఇలాంటివి మనం నాటుకుంటేనే వస్తాయండి. ఇవన్నీ నేను సపరేట్ చేసి ఇవి 10 ఉన్నాయండి. చూసారు కదా! నా చేతిలో ఉన్నవి మొత్తము 10. మీరు చూస్తూ ఉన్నారు. ఇలా మొత్తం 10 సీడ్స్ మనం పెడితే 1, 2 రావచ్చండి. ఇలా మనము పెట్టినవన్నీ రావు. ఇంత ముదురుగా ఉన్న గింజలు అయితేనే వస్తాయి. నేను ఇంతకుముందు చూసారు కదా! ఇంతకుముందు నేను గ్రో చేశానండి. ఈ 10 గింజలు మొత్తం ఒక చిన్న పాట్లో పెడదాము. మట్టి అయితే లూజ్గా ఉండాలండి. చాలా లూజ్గా ఉంటేనే వస్తుంది. కొంచెం మట్టి వేసుకుంటున్నాను నేను. మళ్ళీ ఒకసారి మనము ఈ సీడ్స్ పెట్టే ముందు ఇంకొకసారి మట్టిని లూజ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మొత్తం 10 సీడ్స్ అన్ని నేను ఒకటే దాంట్లో పెట్టుకున్నానండి. ఇది వచ్చిన తర్వాత నేను మీకు తప్పకుండా చూపిస్తాను. వచ్చిందా రాలేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మొత్తం 10 అయితే మెల్లగా పెట్టుకోవాలి. గట్టిగా లోపలికి కూడా ఒత్తొద్దు. ఒత్తితే అవి రావు. చాలా మట్టి లూజ్గా ఉండాలి. మనం పైన వేసే ఒక లేయర్ మట్టి కూడా ఒక లేయర్ వరకు చాలా లూజ్గా వేయాలి. వర్షం నీళ్ళు ఉంటే వర్షం నీళ్ళు వేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు అవకాశం ఉన్నప్పుడు నాటుకున్నా సరే చాలా తొందరగా వచ్చేస్తాయి. నేను సీడ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను కదా! ఒక లేయర్ మట్టి అనేది వేసుకుంటా. చూసారు కదా! ఇలా మట్టి వేసుకొని శుభ్రంగా సదిరేసుకోవాలి. లైట్గా వాటర్ పోసుకోవాలి. మట్టి మనకి ఆల్రెడీ తడిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు జల్లుకోవాలి. ఇలా వాటర్ జల్లేసి పక్కన పెట్టేయాలి. ఇదైతే 15 నుంచి 20 రోజులకి మనకి వస్తుందండి. వచ్చింది రాదనేది మనకి నెల రోజుల లోపలే తెలిసిపోతాయి. ఇంకా దాని తర్వాత కూడా రాకపోతే ఇంకా రాదు. అవి ఇంకా వేస్ట్ పక్కన పడేయాలి. నేను ఇంతకుముందు అలానే పెట్టానండి. చూసారా ఇలా నేను వస్తుందో రాదో అని చెప్పేసి నేను
ఇలా ఒక పాట్లో పెట్టాను, చిన్న పాట్లో. చక్కగా వచ్చేసిందండి. ఇందులో కూడా నేను చాలా సీడ్స్ వేశాను. ఒక 15-20 సీడ్స్ వరకు వేశాను. వేస్తే ఒక్కటి వచ్చింది, చూసారు కదా. ఇలాగే ఉంటాయండి ఆకులు. ఇది కొద్దిగా పెరిగిన తర్వాత నేను దీనికి సపరేట్ చేసి వేరే పెద్ద పాట్లో అనేది పెడతాను. ఇప్పటికైతే ఇందులోనే ఇలా వదిలేస్తాను. మీకు చూపిద్దామనేసి నేను ఇలా చూపిస్తున్నా. ఇదైతే జస్ట్ 20 డేస్ అయిందండి నేను పెట్టి. నేను చాలాసార్లు ఇంతకుముందు పెట్టాను సీడ్స్, అస్సలు రాలేదు ఎప్పుడు కూడా. ఈసారి నేను ట్రై చేస్తూనే ఉన్నా. మీరు కూడా రావట్లేదని వదిలేయకండి, ట్రై చేస్తూనే ఉండండి. సీడ్స్ అయితే మనకి ఇప్పుడే దొరుకుతాయి కదా, దొరికినప్పుడు సీడ్స్ అన్నీ శుభ్రంగా భద్రపరచుకోండి. వాటికి నిల్వ ఉంచుకోవాలంటే కొద్దిగా బూడిద రుద్దేసి కూడా ఉంచుకుంటే ఆ సీడ్స్ అనేవి మనకి సంవత్సరం వరకు ఉంటాయి. ఇది వచ్చేసి పొటల్స్ తీగ అండి. పొటల్స్, అంగాకరకాయలు రెండు ఒకటే దాంట్లో పెట్టా, వస్తుందా రాదని. రెండు వచ్చాయి. ఇవి మిగిలిన సీడ్స్ అనేది నేను ఇలా పక్కన పెడతా. ఇవైతే చాలా హెల్తీగా ఉన్నాయి. నేను ఇంకొక పాట్లో పెడతాను. ఇవి కూడా సపరేట్గా పెట్టేశాను. చూసారు కదా. ఇలా అవకాశం ఉన్న వాళ్ళు తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడే అంగాకరకాయలు దొరుకుతాయి. సీడ్స్ అయినా కలెక్ట్ చేసి పెట్టుకోండి. మనం ఈ ఇయర్ పెట్టుకుంటే ఆ చిన్నగా ఉన్న తీగ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ కల్లా కాయలు వస్తాయి. చూసారు కదా. ఎంత హెల్తీగా ఉండాలి సీడ్స్, ఇంత హెల్తీగా ఇంత నిండుగా ఉంటేనే వస్తాయి. నేను ఇవన్నీ పక్కన పెట్టేస్తాను. ఈ ఇయర్ పెడితే మనకి ఈ ఇయర్ మొత్తం దుంప అనేది రెడీ అవుతుంది. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన తీగండి, చూసారా. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాము, వాళ్ళే పెట్టారండి. ఈ ఇయర్కి అయితే కాయలు అనేవి రావడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ అయిపోయిన తర్వాత మొక్క అంతా ఎండిపోతుంది. మొక్క చచ్చిపోయింది, అక్కడ ఏమీ లేదు అని అనుకోవడానికి కూడా లేదు. మట్టి లోపల, భూమి లోపల ఆ గడ్డ అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇందులో మనం నాటుకుంటాం కానీ అది మెయిలా ఫీమేలా అనేది కాయలు వచ్చే స్టేజ్లోనే తెలుస్తుందండి. ముందైతే తెలీదు, అది ఎవరు గుర్తించలేరు. కాయలు వస్తే తప్ప అర్థం కావు. ఇది వచ్చేసి ఫీమేల్ మొక్క అండి, తీగ. చూసారు కదా, చిన్న చిన్న పింజలు అవి ఉన్నాయి. మొత్తం అల్లేసుకుపోయింది. ఇది కింద ఉండడం వల్ల మొత్తం గోడలంతా పాకేసుకుంది. ఇలా వస్తుంది. ఇవి ఈ చిన్న చిన్న పువ్వులు మొగ్గల్లాగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మెయిల్ మొక్క అండి. వీటికి ఇంకా కాయలు అవి ఏమి రావు, ఇలా ఉట్టిగా పెరిగిపోతుంది. ఒకదానికి పక్కన ఇంకొకటి ఉంటేనే మనకి కాయలు వస్తాయి అని అనుకుంటాను నేనైతే. చాలామంది అంటారు కూడా, మెయిల్ ఫీమేల్ రెండు కలిసి ఉంటేనే మనకి కాయలు వస్తాయి అనేసి. ఇలా ఆకులు చూడడానికి రెండు అయితే ఒకేలా ఉంటాయి, పూత వచ్చేటప్పుడు తప్ప మనకి తెలీదు. ఇవన్నీ మెయిల్ మొక్కలు కాబట్టి చిన్న చిన్నగా పింజలు వచ్చాయి, చాలా లేతగా ఉన్నాయి. చూసారు కదా. 1 ఇయర్ పడుతుంది ఇది శుభ్రంగా ఇలా ఈ స్టేజ్లోకి మొక్క పెరగడానికి, ఈ పాదు అనేది. ఇంకా ఇయర్ మొత్తం అలా వదిలేయాలి. ఇది వచ్చేసి మెయిల్ మొక్క. ఇలా వస్తాయి, కానీ ఇవి మొగ్గలు కాదు, పువ్వులు కాదు, ఏం కాదు. ఆ పువ్వులు వచ్చేసి అలా రాలిపోతాయి ఆ స్టేజ్లో ఉండి. చూసారు కదా ఎంత దూరం అల్లేసుకుపోయిందో. ఇది ఇలా చిన్న చిన్నగా ఉంటాయి అంగాకరకాయలు. ఇవి చాలా హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు అందరూ కుండీల్లో కూడా గ్రో చేద్దామని చూస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా గ్రో చేయండి. కాకపోతే కొంచెం పెద్ద కుండీలో నాటుకోండి. నాటుకునేటప్పుడే మనం చిన్న పాట్లో సీడ్స్ అవి పెట్టినా సరే తర్వాత స్లోగా దానికి మార్చేయాలి. చూసారు కదా ఇవన్నీ. ఇది వచ్చేసి చిన్న పింజగా ఉంది. మనకి పువ్వు వచ్చేటప్పుడే ఇలా చిన్న పింజ వచ్చేసి దాని తర్వాత పువ్వు వస్తుంది, అవే కాయలు వస్తాయి. ఇంకా డైరెక్ట్గా పువ్వులు ఏవైతే వచ్చేస్తాయో అవైతే రావు, అలా పువ్వులు వచ్చి రాలిపోవడం తప్ప. చూసారు కదా మనకి ఇన్ని కొంచెం వచ్చాయి. ఇంతకుముందు కూడా వాళ్ళు హార్వెస్ట్ చేశారు. నేను ఈరోజు వెళ్ళి ఈ కొన్ని కోసుకున్నా మీకు చూపిద్దామనేసి. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పెట్టుకోండి. ఈ మొక్కలైతే చాలా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.